అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మటన్ గ్రేవీని ఎలా తయారు చేయాలో చూద్దాం. మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 750 గ్రాములు మటన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్నాను. కొంచెం పసుపుని వేసుకుందాం. కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. తగినన్ని వాటర్ని పోసుకుందాం. కుక్కర్కి మూత ఉంచి స్టవ్ ఆన్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలపండి. అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేసుకుందాం. ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఎండి కొబ్బరి, ధనియాలు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్కని వేసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకొని వేసుకుందాం. మసాలా మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక టమోటాని కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని వేసేద్దాం. ఈ మటన్కి మసాలా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కారాన్ని వేద్దాం. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని వేసాను. మీరు ఎక్కువ కారం తినే పనైతే ఇంకొంచెం వేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మూత తీసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. కొత్తిమీరను వేసుకుందాం. అంతేనండి, మటన్ గ్రేవీ రెడీ. మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.